ఇంగ్లీష్ और తెలుగు సభకి నమస్కారం. ముందుగా మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తున్నాను. అబ్బాయి గారు నాకు పదే పదే చెప్పారు, పూర్తిగా విద్యార్థులే ఇన్ని వేల మందితో కూడినటువంటి ఈ సమావేశం, ఈ సంబరాలు, ఈ ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించుకుంటున్నారు. నేను దూరంగా ఉన్న చూడడం తప్ప మా ప్రమేయం ఏమీ లేదని చెప్పాను. నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, ఇక్కడ కూర్చున్న మా అందరిలో మా తరం కంటే మీ అందరిలో కూడా ప్రతిభ, పాఠవాలు, టాలెంట్ ఎక్కువ ఉన్నాయి. ఈ మాటలు ఊరికే చెప్పడం లేదు. ప్రతి తరానికి కూడా నేను కాస్త ముసలం అవుతుండగా అందరికీ కొన్ని ఆలోచనలు వస్తాయి. మా రోజుల్లో మేమంతా గొప్పవాళ్ళం, మాకు చాలా విలువలు ఉన్నాయి, మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మేము చాలా కష్టపడేవాళ్ళం, మేము చాలా బుద్ధిమంతులు అని చెప్పి ప్రతి పాతతరం అనుకుంటున్నాం. అది వాస్తవం కాదు. ఏ రకంగా చూసినా కూడా మాకంటే మీకు పరిజ్ఞానం ఎక్కువ, మాకంటే మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, మాకంటే మీకు నైపుణ్యం ఎక్కువ, మాకంటే మీకు నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఎందుకంటే మీరంతా ప్రతి తరము అంతకు ముందు తరాల భుజాల మీద నుంచొని ఉన్నారు. మీరు పొడుగాటి వాళ్ళైనా పొట్టి వాళ్ళైనా అంతకు ముందు తరాల భుజాల మీద నుంచున్నారు కాబట్టి అంతకంటే ఎక్కువ చూడగలరు. ఇది మానవాళికి మాత్రమే ఉన్న గొప్ప లక్షణం. ఎప్పుడో 70,000 సంవత్సరాల క్రితం మనిషి మొట్టమొదటిగా మాట్లాడడం మొదలెట్టాడు. అప్పటిదాకా మనిషికి భాష లేదు, మాట్లాడడం లేదు. మాట్లాడడంతో తాను నేర్చుకున్న విషయాన్ని ఇతరులకు చెప్పే అవకాశం మనిషికి తగ్గింది. మిగిలిన జంతువులన్నిటికీ కూడా నిప్పులో వేళ్ళు పెట్టి కాళ్ళైనా అర్థం చేసుకోవాలి తప్ప చెప్పేవాడు ఎవరు లేరు. కానీ మనిషికి భాష రావడంతో జీవితంలో నేర్చుకున్నవన్నీ కూడా తర్వాత తరానికి చెప్పే అవకాశం తగ్గింది. అందుకనే ప్రతి తరం అంతకు ముందున్న తరాల కంటే చాలా గొప్పది. ఓ ఐన్స్టైన్ కన్నా, ఓ న్యూటన్ కన్నా, ఓ కెప్లర్ కన్నా మీలో సామర్థ్యం, పరిజ్ఞానం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ నేర్చుకున్నది మీకు తెలుసు, ఆ పైన కొంచెం ఆలోచించంత తెలిసినా కూడా మీకు ఎక్కువ తెలుసు. అందుకే ఆత్మవిశ్వాసంతో ఉండండి, ప్రేమగా తలెత్తుకుని ఉండండి. మేమంతా స్వతంత్రం వచ్చినటువంటి తొలి దశాబ్దం 10-12 ఏళ్ళలో పుట్టినవాళ్ళు కాబట్టి మాలో కొంత ఆత్మన్యూనత భావం ఉండేది. నల్లవాళ్ళు మాకంటే గొప్పవాళ్ళు, వాళ్ళు మనం పరిపాలించిన వాళ్ళు, మనం వాళ్ళకంటే తక్కువ వాళ్ళు మన చురుకన భావం, ఆత్మన్యూనత భావం మాలో ఉండింది. కానీ మీ తరంలో ఆత్మవిశ్వాసం తొలికసలాడుతాం. ఎవరికి తీసిపోయిన వాళ్ళం కాదు, ప్రపంచాన్ని మేము జయించగలమనే విశ్వాసం మీలో ఉన్నది. ఆ విశ్వాసాన్ని ఎప్పుడు నిలుపుకోండి. ఇందాక ఒక మాట ప్రస్తావనకు వచ్చింది. ఈనాటి కుర్రవాళ్లలో విలువలు తగ్గిపోతున్నాయో అని చెప్పని రత్తయ్య గారు అన్నారని చెప్పి రత్తయ్య గారు అనుకుంటున్నారని అనుకోవటం లేదు. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా మీకు విలువలు లేవు, మీకు వాల్యూస్ లేవు, మాకు ఉండేవి అని చెప్పంటే మీరంతా ఎదురుగా ఒక ప్రశ్న వేయండి. మాస్టారు, ఇప్పటిదాకా ఈ దేశంలో అధికారంలో ఉంది, పెత్తనం చేసింది మీరు కదా, మీ అందరికీ ఎంత విలువలు ఉంటే దేశం ఎంత నాశనం ఎందుకైనారు? కుర్రకారులకు విలువలు లేకపోవడం చెప్పి దేశం దెబ్బతిల్లా. బాధ్యత ఉన్న వాళ్ళ బాధ్యతను విస్మరించి దేశాన్ని దోచుకున్నారు కాబట్టి జైళ్లలో కూర్చోవలసిన వాళ్ళు మన నెత్తినెక్కి తొక్కుతున్నారు కాబట్టి
ఎత్తి మీద 1000 రూపాయలు పెడితే 100 రూపాయలకు కూడా అమరుపోని వాడు నాయకుడు అయ్యారు కాబట్టి అందుకోసం దేశం నష్టపోతుంది తప్ప యువత వల్ల కుర్రకారు వల్ల కాదు. ఇందాక సోదరుడు పట్నాయక్ అవినీతిని గురించి ఓ చక్కటి పాట రాగయుక్తంగా పాడాడు. కానీ కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. కవి హృదయం కాబట్టి రాసిన ఆయన చిన్ననాడు పిల్లలకి చాక్లెట్ ఇస్తే లంచం అనుకున్నాడు. అలా ప్రతిదాన్ని లంచం అనుకుంటే దేశంలో ఏ సమస్యని పరిష్కారం చేయాలి. అవినీతి వేరు, ఇన్సెంటివ్ వేరు. చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే మనకు మన మీద నమ్మకం పూర్తిగా పోతుంది. నాన్న నువ్వు బాగా చదువుకుంటే ఎంసెట్లో సీటు తెచ్చుకుంటే నీకు స్కూటర్ ఇస్తాను, లేకపోతే నీకు ఒక ల్యాప్టాప్ ఇస్తానని చెప్పండి. అది లంచం కాదు, అది ఇన్సెంటివ్, ప్రోత్సాహం. ప్రతి మనిషికి ఏదో రూపంలో ప్రోత్సాహం కావాలి. పట్నాయక్ అన్నారు ఏమని, మనస్సుల్ని గెలవడం కోసం మనమంతా పుట్టిన దగ్గర నుంచి పోరాడుతున్నామని. మనస్సుల్ని గెలవడం అంటే ఏంటి? అదో ఇన్సెంటివ్. ఎక్కడ అవినీతి అంటే మన ఉమ్మడి ఆస్తుల్ని కొంతమంది సొంత ప్రయోజనం కోసం మన ఉమ్మడి ఆస్తుల్ని, ఈ సమాజం ఆస్తుల్ని, మన పన్నుల డబ్బుని సొంత ఆస్తిగా మార్చుకుని దేశాన్ని దోచుకుంటున్నారే, అది అవినీతి. అది తొలగించడం అసాధ్యమేమే కాదు. నేను దీని గురించి మాట్లాడదాం అనుకోలే. పట్నాయక్ ప్రసంగం తర్వాత నాకు మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే ఇవాళ అవినీతి గురించి మాట్లాడాలి, రోజు దాని గురించి మాట్లాడుతుంటాను. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తాను. 16 ఏళ్ల క్రితం నేను ఐఏఎస్ వదిలేసినప్పుడు, లోక్సత్తా ప్రారంభించినప్పుడు ఒక ఫోన్ చేశాను. ఎందుకోసం అంటే లోక్సత్తా ఆఫీస్ పెట్టినటువంటి ఆ ప్రాంగణంలో గతంలో కంపెనీ ఉండేది. ఆ కంపెనీ పెట్టిన కుర్రాడి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ కంపెనీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కొడుకు కాదు అప్పుడు. కాబట్టి కంపెనీ మూత పెడితే దాన్ని మేము అద్దెకు తీసుకున్నాం. ఆ రోజుల్లో ఫోన్లు కావాలంటే తల ప్రాణం తోక్కొచ్చేది, మీరు ఊహించలేరు. నేను అప్పటికే ఐఏఎస్లో 16 ఏళ్ళు పనిచేశాను. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి పరిచయం ఉన్నది. ఈ పక్క జిల్లాకి వెళ్తే ప్రతి ఇంట్లో నా గురించి చెప్తారు. పరపతి ఉంది. కానీ ఒక సంస్థ ఏర్పాటు చేస్తే ఫోన్ కావాలంటే నాకు కూడా చాలా కష్టమైన పరిస్థితి. ఆనాడు ఒక ఫోన్ కావాలంటే 8,000 రూపాయలు ఓన్ యువర్ టెలిఫోన్ అని చెప్పిన డిపాజిట్ కట్టాల్సి వచ్చేది. 16 ఏళ్ల క్రితం 8,000 అంటే వాళ్ళంతా సుమారుగా 1,00,000 రూపాయలు వేసుకోవచ్చు. ఆ 8,000 రూపాయల విలువ ఇవాళ 1,00,000 రూపాయలకు సమానమైన డబ్బు డిపాజిట్ కట్టి 3-4 ఏళ్ల తర్వాత ఫోన్ మంజూరయ్యేది. ఫోన్ మంజూరయ్యాక మన ఇంట్లో ఫోన్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పంటే లక్షం వలస వచ్చింది. ఈ లోపల ఇల్లు మారి ఎంపీ రాజశేఖర్ గారు ఆ ఫోన్ డబ్బులు మేము ఏర్పాటు చేస్తాము, మీరు ఎంపీ కోటాలో ఫోన్లు తెచ్చుకోవచ్చు, మాకు ఇచ్చేదని అడగడం కోసం ఫోన్ చేశాను. సరే అది ఇవ్వలేకపోయినా ఏ కారణంగానో. కానీ ఆనాడు ఒక ఎంపీని నేను ప్రాధాన్యపడాల్సి వచ్చింది. మీలో ఎంతమంది మొబైల్ ఫోన్లు ఉన్నాయి ప్రొఫెసర్ చెప్తారా? ఎవరన్నా ఒక్కడన్నా ₹1 లంచం ఇచ్చారు మొబైల్ ఫోన్ కోసం చెప్పని? మరి అవినీతి తగ్గుతోందా పెరుగుతోందా? కాబట్టి ఆత్మవిశ్వాసం తెరపడింది. అంతా లంచం పెరిగిపోతుంది, దేశం నాశనం నడకపోకండి. ఎక్కడైతే పోటీ ఉన్నదో, ఎక్కడైతే స్వేచ్ఛ ఉన్నదో, ఎక్కడైతే గుత్తాధిపత్యం పోతున్నదో, ఎక్కడైతే అధికారంలో ఉన్నవాడు నిరంకుశాధికారం తగ్గుతున్నదో అక్కడ అవినీతి కూడా తగ్గుముఖం పడుతున్నది. ఎక్కడ వాడి నిరంకుశాధికారాన్ని గుత్తాధిపత్యాన్ని మనం ఆపలేకపోతున్నామో
అక్కడ వాడు తెగబడి దోచుకుంటున్నారు. 2G స్పెక్ట్రమ్ కావచ్చు, SCC భూములు కావచ్చు, ఐరన్ మైన్స్ కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, అధికారుల బదిలీలు కావచ్చు. ఎక్కడ ప్రభుత్వం చేతుల్లో గుత్తాధిపత్యం కొనసాగుతోందో, ఎక్కడ రహస్యం ఉందో, పారదర్శకత లేకుండా ఉందో, అందుకే డాక్టర్ రత్తయ్య గారు ఇందాక అన్నారు పాలనా సమాచార హక్కు చట్టం. ఎందుకంటే రహస్యాన్ని ఛేదిస్తే కొంతమేరకు అవినీతి పోతుంది, జవాబుదారితనం వస్తుందని చెప్పండి. అక్కడ అవినీతి కొనసాగుతున్నది. కాబట్టి మీరంతా అర్థం చేసుకోవాలి, అవినీతి ఉంది అని చెప్పి నిరాశ పడితే లాభం లేదు, అవినీతి పోదు అని నిస్పృహంగా ఉంటే లాభం లేదు. వాస్తవం కాదు. అవినీతి కారణాలు ఏమిటి, ఏ రకంగా దాన్ని తొలగించాలి, ఇది నీకు అర్థం కావాలి. ఒకసారి ఐరన్ ఓర్ ఇచ్చారనుకోండి, 2G స్పెక్ట్రమ్ ఇచ్చారనుకోండి, ఓల్డంత గిరాకీ ఉంటే బుద్ధున్న వాడు ఎవడన్నా కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టి, ఆప్షన్ పెట్టి అతి ఎక్కువ ఎవరిస్తే దేశానికి వాళ్ళకి ఇవ్వాలి. ఆఫ్టర్ ఆల్ సారా షాపులకి గుంటూరు జిల్లాలో 5,18,00,000 రూపాయలు పాటు పడుతున్నారు. అవునా? మరి దేశ సంపద మీద హక్కు కావాలన్నప్పుడు ఒక 2G స్పెక్ట్రమో, ఐరన్ ఓర్ మైనింగో కావాలని చెప్పంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవడు ముందొస్తే వాడికి ఇచ్చేస్తాం. ముందు మేము ప్రకటిస్తున్నామని చెప్పడంలా, చెప్పకుండా కావలసిన వాడిని ముందుగా పిలుచుకుంటున్నాడు. నోటిఫికేషన్ 11 గంటలకు ఇవ్వగానే 11 గంటలకు నువ్వు అప్లికేషన్ పెట్టే, అప్లికేషన్లో షరతులు ఇవన్నీ ముందుగా నువ్వు ఫుల్ఫిల్ చేసుకో, నాకు ఇచ్చేయి. ఈ లోపల నేను నా బినామీ కంపెనీ పెట్టాను, దానిలో 50% నీ షేర్లు నాకు ఇచ్చేయి, నీకే ఇచ్చేస్తానని చెప్పి వాడికి దక్కిస్తున్నాను. అంటే గుత్తాధిపత్యం